ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర నగరం తిరుపతిలో ఉన్న ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ఒకటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు గోవిందరాజస్వామి అంటే మహావిష్ణువు యొక్క ఒక ప్రత్యేక స్వరూపం. ఈ ఆలయం తిరుమల యాత్రలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో పద్మావతి దేవతో వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి జరిగిన ఖర్చులన్నింటినీ లెక్కపెట్టి నిర్వహించినది వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్య అయిన గోవిందరాజస్వామి అని చెబుతారు. అందుకే గోవిందరాజస్వామిని ధన నిర్వహణకర్తగా భావిస్తారు. ఈ ఆలయ చరిత్ర చాలా ప్రాచీనమైనది. వైష్ణవ సాంప్రదాయంలోని గొప్ప ఆచార్యుడు రామానుజాచార్యులు 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు. ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజస్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా దేవాలయాల్లో దేవుడు నిలబడి లేదా కూర్చొని ఉన్న రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామి ఆదిశేషుడు అనే నాగరాజుపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు. దీనిని అనంతశయన భంగిమ అని అంటారు. అంటే అనంతమైన శక్తి కలిగిన మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ ప్రపంచాన్ని పరిరక్షిస్తున్నట్లు అర్థం. ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆలయ గోపురం చాలా ఎత్తుగా అందంగా నిర్మించబడింది. ఆలయంలో అనేక మండపాలు, శిల్పాలు, శాస్త్రీయ నిర్మాణ శైలి అనిపిస్తుంది. ఆలయం దగ్గర ఉన్న పవిత్ర కొలను పేరు గోవిందరాజస్వామి ఆలయ కొలను లేదా కోనేరు అని పిలుస్తారు. ఈ కోనేరులో జరిగే తెప్పోత్సవం చాలా ప్రత్యేకమైనది. ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పడవలో తీసుకుని వెళ్ళి కోనేరులో ఉంచుతారు. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని చూడడానికి వస్తారు. తిరుపతి నగరంలో ఉన్న ఈ ఆలయం తిరుమల యాత్రలో ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతుంది. చాలామంది భక్తులు ముందుగా గోవిందరాజస్వామిని దర్శించి తరువాత తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తారు. ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, పండుగలు, ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. గోవిందరాజస్వామిని భక్తితో ప్రార్థిస్తే కుటుంబంలోని శాంతి, ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే తిరుపతిలోని ఈ గోవిందరాజస్వామి ఆలయం భక్తి, చరిత్ర, వైష్ణవ సాంప్రదాయం కలిగిన ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గోవిందరాజస్వామి ఆలయంలో దేవాలయ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయ ఏనుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగల్లో ఆలయ ఏనుగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఆలయానికి చెందిన ఈ ఏనుగులను సాధారణంగా గజరాజులు అని గౌరవంగా పిలుస్తారు. వీటిని దేవుని సేవలో భాగంగా పెంచుతారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహం ఊరేగింపులో ఈ గజరాజులు ముందుగా నడుస్తూ దేవునికి మార్గం చూపించేలా తీసుకువెళ్తారు. ఆలయ ఏనుగులకు ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వాటి నుదుటిపై తిరునామం పెట్టి అలంకరిస్తారు. భక్తులు ఈ ఏనుగులను పవిత్రంగా భావించి వాటి ఆశీర్వాదం తీసుకుంటారు. సాధారణంగా ఏనుగు తన తొండంతో భక్తులు తలపై తాకితే దాన్ని దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ గజరాజుల సంరక్షణను తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుంది. వాటికి ప్రత్యేక ఆహారం, వైద్య సేవలు, నివాస సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయ సాంప్రదాయంలో ఏనుగులు శుభానికి, ఐశ్వర్యానికి గుర్తుగా భావించబడతాయి. అందుకే దేవాలయ ఉత్సవాల్లో గజరాజులు పాల్గొనడం ఒక ప్రాచీన సాంప్రదాయంగా కొనసాగుతుంది.